ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భాగంగా త్రివేణి సంగమంకి అయితే తెలుగు రాష్ట్రాల నుంచి సాధు సంతులు అయితే రావడం జరుగుతూ ఉంది. మహారాజులు అయితే రావడం జరిగింది. సో 5th సెక్టార్లో ఉన్నాము. 13వ నెంబర్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ నియర్ బై లొకేషన్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి ఒక అఖాడాలో అయితే మనం ఉన్నాం. సో మనతో శ్రీ 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 కేదారేశ్వర ఆశ్రమానికి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు బాలయోగి మహారాజ్ గారు అయితే ఉన్నారు. మంగిరాములు మహారాజ్ అని చెప్పుకుంటా ఉంటాము. స్వామి, మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? అనుభూతి ఎలా ఉంది? ఓం నమ శివాయ. ఈ ప్రయాగరాజులో వాస్తవంగా కుంభమేళలో చాలా అన్నీ కూడా సౌకర్యాలు చాలా చేశారు. నందిపేట నుంచి కూడా చాలామంది వద్దామని చాలా ప్రయత్నం చేశారు. మేము తక్కువ అని ఒక 35 మంది వచ్చాము. ఒక పెద్ద డీసేము, మనకు మా కారు, ఇంకో కారు, ఇట్లా 3 కార్లలో ఒక 35 మంది కూడా వచ్చాము. చాలా చక్రంగా, అంటే మన సంకల్పం ఏంటంటే వాస్తవంగా ఇడ్లీ సాంబారు దక్షిణ భారత్ తెలంగాణ అట్లా పెడదామని ఒక ఆలోచనతో చేసుకొని వచ్చాము. అన్ని మెట్టెలు కూడా అక్కడ నుంచి తీసుకొని మెట్టెలంతా తీసుకొని సుమారుగా 2 రోజుల ప్రయాణం అయింది. ఇక్కడ దాకా వచ్చే వరకు కూడా ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా మిషన్లన్నీ సెట్ చేసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా కూడా మంచి సాంబారు, మన ఇడ్లీ సాంబారు ఇంత మంచిగా, అంటే స్వచ్ఛంగా మంచి చట్నీతో తింటున్నారు. చాలా ఇష్టపడుతున్నారు. ఇంత యాద్ చేస్తారంటే అంత యాద్ చేస్తారు. ఆ యాద్ చేస్తే మా ఆనందం అసలు బస్వాలు కాగా ఇట్లా ఉన్నాయి వాస్తవంగా. మరి మా చుట్టూ ఉన్న ఆశ్రమ చుట్టూ ఉన్న వాళ్ళందరి యొక్క సహకారం ఇలా ఉన్నది. మన ఆశ్రమదే కాదు, చుట్టూ ఉన్న యొక్క అందరి సహకారం 5,000 నుంచి 2,000 నుంచి 1,00,000 దాకా ఇచ్చిన వాళ్ళ సహకారం అంతా ఇక్కడ పరిపక్వం అవుతుంది. దానికి పరిపక్వం వాళ్ళు డబ్బులు ఇచ్చారు, కానీ ఇంతమంది 35 మంది మా రాత్రి పగల తన్మన్గా సేవ చేస్తున్నారు. ఇది చాలా ఆనందం అనిపిస్తుంది. మనతో కేదారేశ్వర ఆశ్రమానికి వచ్చినటువంటి భక్తులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. ఎట్లా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగున్నది. యోగి ఆదిత్యనాథ్ వారు చాలా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. దానికి తగ్గట్టు మా గురువుగారి సంకల్పంతో ఇడ్లీ సాంబారు పెట్టాలని సంకల్పం చేసుకున్నారు. మాకు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉంది. అందరికీ వచ్చిన భక్తులకి ఇడ్లీ పెట్టడం, సాంబార్తో సహా ఒక చిన్న చట్నీ. ఈ అద్భుతం మనం కన్నుల నిండగా చూసే కానీ తెలియదు, అంత ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? అంటే టిఫిన్స్ మంచిగా పెడతా ఉన్నారు అని చెప్పి తెలుసా ఉంది. ఆనందంతో స్వామి, ఇప్పటికైతే మా గురువారి దేవాలన మేము ఏదో అనుకున్నాం, ఏదో అనుకోకుండా వచ్చిన దానికి ఎంత సంతోషమైన అంత ఇంత 4 గంటలకు లేస్తున్నాం. ఇంత బర్ఫీ చేతులు లెక్క అయినాయి. ఇంత అయినా మాకు సలిబీలు అన్నది ఏం లేదు. అయ్యా దయ వలన 4 గంటలకు లేచి ఇప్పటికి కాలుకు లేకుండా సేవ చేస్తున్నాము. సాంబారు, ఇడ్లీ, చకిని తోని వచ్చిన భక్తులు ఎంత సంతోషపడుతున్నారు అంటే, మా గురు అయ్యేది ప్రపంచం అంతా తేలాల. మా అందరికి, మా సేవా భక్తులకు మా గురు అది ఆశీర్వాదం కావాలా. మేము ఇంత కంటే డబ్బులు మేము చేసి చూపిస్తాం. అందుకు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మాకు ఏం అభ్యంతరం లేదు, ఏం ఇది లేదు స్వామి. అంతా మంచి జరుగుతున్నది గురుదేవుడి దయ వలన. మహిళలు అయితే ఉన్నారు కొంతమంది భక్తులు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నందిపేట నుంచి వచ్చినాం. మా గురువు గారు కేదారేశ్వర ఆశ్రమం మంగిరాములు మహారాజు. మాకు ఇది ఎంతో ధన్యము. ఏ జన్మలో కూడా ఇది దొరకదు మాకు ఇట్లాంటిది. మా గురువారి దయ వలన మేము సేవ చేసుకోవడానికి వచ్చాము. అంత బాగుంది. ఎట్లా అనిపిస్తుంది స్వామి గారితో ఇక్కడికి రావడము, త్రివేణి సంగమంకి వచ్చి దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా గురుగారి దయ వల్ల ఇక్కడ కుంభమేళకు రావడం కూడా మాకు అదృష్టం అనుకుంటున్నాం. పూర్వజన్మ పుణ్యము, అదృష్టము. ఆయన గురు వల్ల వచ్చినాము. వాళ్ళ సంతోషం, వాళ్ళు తింటూ టిఫిన్ ఇడ్లీ సాంబార్ పెడుతున్నారని వాళ్ళు సంతోషపడుతున్నారు. మా కష్టం కూడా మర్చిపోతున్నాం వాళ్ళ సంతోషం చూసి. ఇంకా చేయాలని మా కోరికతో ఇంకా చేయాలనుకుంటున్నాం, ఇంకా సహకరించాలనుకుంటున్నాం. అమ్మ, మీరు చెప్పండి, స్వామివారి సేవలో ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి ఎవరైతే భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మంచి సేవాది కార్యక్రమాలు కూడా మీరు చేసుకుంటా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా? ప్రేమగా చేసుకుంటున్నాము. కేదారేశ్వర ఆశ్రమం నుంచి వచ్చినాము, పలుగుట్ట నుంచి. అందరికి ప్రేమగా మేము చేసుకుంటున్నాం. ఇంకా సంతోషంగా భగవంతుడే చేపిస్తున్నాడు, మేము మాత్రం చేస్తలేము. ఐశ్వరుడే దయ చేపించేటోడు. ఓం నమ శివాయ. శ్రీ కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ గారి దివ్య ఆదేశానుసారం మేము ప్రయాగరాజ్కు రావడం జరిగింది. అందులో భాగంగా మన గురువు గారు గురించి ఒక చిన్న పాటని పాడడం జరుగుతుంది. గురువేలే ఇల దైవం, గురువే మనకిల సర్వం, గురువేలే ఇల దైవం, గురువే మనకిల సర్వం, గురు ప్రేమ దొరకడం దుర్లభం, గురు ప్రేమ దొరికితే బహుధన్యం. మహారాజు గారి ఆశీర్వాదంతో మేము ఇక్కడ సాయంత్రం
5 గంటల నుంచి 6 గంటల దాకా రోజు భజన కార్యక్రమంలో 2 గంటల కార్యక్రమాన్ని ఇక్కడ భజన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వారి ఆశీర్వాదంతో. మనకి ఈ కేదారేశ్వర ఆశ్రమంలో చాలా మంచి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే మంచి చేశారు. టిఫిన్స్ మెయిన్గా చెప్పాలంటే సౌత్ ఇండియా అనగానే మనకి టిఫిన్స్ అదేవిధంగా భోజనం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ శ్రీ కేదారేశ్వర ఆశ్రమం ఆధ్వర్యంలో. ఇంత మంచి ఏర్పాటు చేయడం అనేది చాలా వరకు కూడా మంచి అనిపిస్తూ ఉంది. త్రివేణి సంఘంకి వచ్చి దర్శించుకోవడము, పుణ్య స్నానాలు ఆచరించడం కూడా ఇదొక పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి భక్తులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు సుమన్ టీవీ ప్రయాగ్రాజ్ నుంచి.